ఇప్పుడు అది తిడుతుంది మేడం నన్ను. అసలు ఈయన కాన్ఫిడెన్స్ పెట్టి ఆమెతోటి తిట్టిస్తుంటాడు. ఎంత గలీజ్ తిట్లు అంటే నాకు ఎప్పుడు రావు మేడం. నాకు తట్టుకోలేక ఎన్ని రోజులు ఆమె ఎవరు కాన్ఫిడెన్స్లో పెట్టించి నన్ను తిట్టిస్తావా నువ్వు, నేను ఇన్ని రోజులు ఊరుకున్నా, నువ్వు సొంత మిల్లు అంటున్నారా ఫోన్ లో? నన్ను ఎప్పుడు ఇట్లా అనలేదు నువ్వు, ఆ అమ్మాయిని చూసుకుని ధైర్యంగా నన్ను వల్గర్ గా మాట్లాడుతున్నావు అనేది మీరు బాధపడుతున్నారు, అర్థం అవుతుంది. సరే ఇట్లా నడుస్తుంది, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? ఇప్పుడు మేడం మీరు కేసు వేస్తానంటేనే భయపడుతున్నాడు ఓ పక్కన. ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కేసు పడేసి ఒక మెయింటెనెన్స్ కేసు వేస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఎందుకు మీరు అసలు ₹1 ఎందుకు వసూలు చేయట్లా ఆయన దగ్గర నుంచి? అంటే మొన్నటి 2001 వరకు 2 వరకు మేడం బాగలేదు. అమ్మల ఇంట్లో ఉన్నాడు, డబ్బులు ఎక్కడెక్కడో మోసం చేసి తెచ్చుకొని ఇల్లు కట్టుకొని దాని ఇంట్లో పెట్టుకొని బాగా తినుకుంటూ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గరకు వస్తే యాక్టింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసిపోయింది, కారు ఉంది, యాక్టింగ్ చేస్తున్నాడు, ఇల్లుంది. ఇంకా అందరు అన్నారు నువ్వు భార్యవు, ఆమెని ఇంట్లో పెడుతున్నాడు, నిన్నెందుకు పెట్టాడు ఇల్లు, నువ్వు ఏదో ఒకటి చేసుకో. మరి ఇప్పుడు వయసు దాటిపోతుంది మేడం, ఎట్లా బతకాలి నేను? ఇప్పుడు భర్త నాకు కావాలి. మళ్ళీ నాకు ఇప్పటి వరకు మేడం మీరు నమ్మరు, సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను మేడం. ఏమి చేయకపోయినా కూడా అవసరం వస్తే ఏదో ఒక మాట దీంతో అనిపిస్తాడు. ఎంత కాలం ఉంటారు చెప్పండి మేడం, భర్త లేకుండా ఒంటరిగా, డబ్బులు ఇవ్వకుండా, రెంట్ కట్టకుండా, తిండి పెట్టకుండా. మేడం నేను పడ్డ బాధ. అవునమ్మా, మీరు ఎందుకు అంత బాధపడాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, నీకు ఆ రోజుల్లోనే తెలుసు. ఎఫ్ఐఆర్ చేయించేసి ఒక లాయర్ ని కలిసి ఒక మెయింటెనెన్స్ కేసు వేసి నెల మెయింటెనెన్స్ ఈయనకు ఇది చేసుకున్నాక కేసు వేసాను మేడం. నేను చేసుకున్నాక కాదు, ఇప్పుడు నీకు ఆల్రెడీ హరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తేనో ఒక లాయర్ తో మెయింటెనెన్స్ కేసు అంటే వీళ్ళు ఏమని చేశారంటే, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మేడం ఇదేం చేస్తుందంటే నేను ₹1,00,000 పోలీసు వాడికి పెట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఈయన నేనేంటి బెయిల్ మీద ఇస్తా, కేసు వేసుకుంటావు వేసుకో, నీ బతికే నాశనం చేసుకుంటావు, నీకు తిండి ఎవరు పెడతారు, నేను లోపల పోతాను, బెయిల్ మీద బయటకు వస్తా, అప్పుడు నీ పెళ్ళంగా నువ్వు ఉంటావా, నాకు పెళ్ళంగా ఉంటావా, అది నా పెళ్ళాము, నువ్వు నా మీద కేసు వేసావు, ఎవడైనా మొగుడు మీద కేసు వేస్తే నేను ఎంత మాత్రం ఇదంటే నేను అన్నిటికీ ఎందుకు వచ్చుకున్నా అంటే మేడం భరించి దేవుళ్ళలో ఉన్నా. నేను ఇంకొకటి భరించడం అంటే తిండికి అన్నిటికీ భరించేశాను, ఇన్ని వరకు భరించా. ఇల్లు కట్టుకొని దాన్ని పెట్టుకున్నావు అంటే నాకు కొంచెం బాధ వేసింది మేడం. నాకు ఇల్లు కట్టుకున్నావు, మొన్న డెడికేషన్ చేసుకొని దాన్ని పెట్టుకున్నావు, నేను భార్యను అంటే మీ అమ్మ జైలు పోయి వచ్చింది, మీ అమ్మ 3 పెళ్ళిళ్ళు, వీళ్ళమ్మ నాన్న తమ్ముళ్ళందరూ ఒక్కరి తర్వాత 3 పెళ్ళిళ్ళు వేసేసి భద్రంగా మీరున్నారు. ఒంటరిగా నేను సంవత్సరాలు ఎదుగా ఉండాలా? నేను రైట్ కదా. మరి నాకు ఇంట్లో పెడతానని మోసం చేసావు, ఇల్లు కట్టించి నిన్ను పెడతానని మోసం చేసావు, దాన్ని ఇచ్చి పెడతాను. మరి నా హక్కుల కోసం మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు, లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసుకుని ఇంట్లో హారాంగా కూర్చుంటే జరిగే రోజుకి జరుగుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేం చేస్తామని వచ్చారు? మీరు న్యాయం చేస్తారని మేడం సపోర్ట్గా. ఇప్పుడు మేడం ఇప్పుడు నేను కేసు వేసాను అనుకో, వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఎట్లాగో ఉంటది. అసలు అరెస్టే ఉండదు, అరెస్టే ఉండదు. వేసినప్పుడు కేసు అరెస్టులు, ఇప్పుడు అరెస్టులు లేవు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సీనియారిటీ వచ్చేసిన కేసు, ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఆ విషయం తెలుసు, అడ్జస్ట్ అయ్యావు, చేసుకున్న ఆవిడకి విషయం తెలుసు, అడ్జస్ట్ అయ్యింది. ఇక మీది ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ లని ప్రూవ్ చేసుకోవడం జరిగే పని కాదు. ఇక్కడ మీ ఇద్దరికి పెళ్ళయిందా లేదా, మీ ఇద్దరు సహజీవనంలో కాపురాల్లో ఉన్నారా లేదా, నీకున్న హక్కుల ప్రకారం నీకు మెయింటెనెన్స్ వేసే కేసు ఉంది, నిన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు కాబట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేసే రైట్స్. ఈ రెండు నడుస్తాయి కదా, నడవనివ్వచ్చు కదా. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు నేను కేసు వేసాను, అది కూడా ఒక 5-6 సంవత్సరాలు నడిచింది. మళ్ళీ నన్ను కాళ్ళు పట్టుకొని బతిమలాడి ఎందుకు వేయట్లేదు?
ఇప్పుడు ఇప్పుడు వేస్తాను మేడం. అందుకే మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీరు మాకు సపోర్ట్ గా ఉంటారు. మాకు సపోర్ట్ ఎవరు లేరు. పోలీసులు అయినా కూడా వాళ్ళ కేసు కూడా బలంగా ఉంటది. మేమెందుకమ్మా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళే వాళ్ళని ఒక ఆట ఆడిస్తారు. ఎందుకంటే అన్ని తప్పులు ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఒక చిన్న లాయర్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు భయపడి మీతో సెటిల్మెంట్ కి వచ్చే కేసు ఇది. సెటిల్మెంట్ చేయరు మేడం. సెటిల్మెంట్ చెయ్యొద్దు, నేనే అంటున్నా. సెటిల్మెంట్ చేసుకోక ఈ కేసుని. ఎందుకంటే ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుని ఏం చేయాలి? ఇంకో పెళ్లి చేసుకోవాలా ఏమన్నా? కోర్టులో కేసు నడవాల్సిందే, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. 2 నెలల నీకు మెయింటెనెన్స్ రావాలి. అతను ఏదో నెలకు ఒక 1000 రూపాయలు ఇవ్వడమో, 2 నెలలకు 1000 రూపాయలు ఇవ్వడమో కాదు. నెలకు 10-15 వేలు ఆర్డర్ చేస్తారు ఈ రోజుల్లో కోర్టులు. మెయింటెనెన్స్లు మారినాయి అమ్మ. నువ్వు అనుకున్నట్టు 300-200 కాదు. అలాగే ఒకప్పుడు అరెస్టులు ఉండేవి, ఇప్పుడు అరెస్టులు లేవు. అర్థమవుతుందా? కోర్టులో ఇప్పుడు మన మీద ఒక కేసు ఉంటే మనం టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పైగా అబ్బాయి కేసులు అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడే విధానం ప్రకారం ఇంత తెగిచ్చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు అంటే ఏ కేసులన్నా వేస్తే ఎందుకు వచ్చిన గోళ అని ప్రతి చాట అక్కడ కవర్ చేస్తున్నాడు, ఇక్కడ కవర్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడైనా కేసులు వేయకపోతే అతనికి అది అలవాటు అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ మనం ఏం చేసినా ఆవిడ అరుస్తుంది, తిడుతుంది, శాపనార్థాలు పెట్టుకుంటది. ఇంతే అయిపోయే. ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తే చాలు. మీరు ఒక ఫోన్ ఆమెకు చేసి నేను చేస్తాను మేడం, ఒకసారి ఆమెతో మాట్లాడతా, ఆ విధానం చూడండి మేడం. అసలు ఒక్క నిమిషం రాంగ్ అమ్మ, ఒక్క నిమిషం, చాలా రాంగ్. ఎందుకంటే ఆవిడతో మాట్లాడే రైట్స్ మాకు లేవు. ఒకటి మాట్లాడతా మేడం, ఆవిడికి ఈ కేసుకి సంబంధం లేదు. మీ ఆయనకి నీకు మాత్రమే సంబంధం ఉంది. మీ ఆయన నీకు అన్యాయం చేశాడు. నువ్వు అతని మీద, అతని అమ్మా నాన్న మీద కేసులు ఫైల్ చేసుకునే రైట్స్ మీకున్నాయి. మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఇక్కడ ఫోన్ కాల్స్ చేసి మేము తిట్టడమో, మీతో తిడుతుంటే ఎంటర్టైన్ చేయడమో చేయలేదు. ఎందుకంటే ఆ కేసులో ఉన్న స్ట్రాంగ్నెస్ ని బట్టి ఉంటది. కేసులో స్ట్రాంగ్నెస్ ఏంటి? ఫస్ట్ అమ్మాయికి 2వ పెళ్లి అయింది చూడు, ఫస్ట్ టైంలో నిన్ను తీసుకొచ్చి 15 రోజుల్లో పెట్టి 2వ పెళ్లి చేసుకుంటున్నాడు చూడు, అది స్ట్రాంగ్ కేసు. ఇప్పుడు ఇతను ఈ అమ్మాయి తోటి ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడో పెళ్ళయ్యి, లేదా ఇప్పుడు రేపో ఎల్లుండో పెళ్ళి అవ్వబోతుంటే ఫోన్ చేసి నువ్వు అసలు వద్దన్నా నువ్వు ఆపినా మేము ఆగం, ఆ పెళ్ళి ఆపాలి. మేము చాలా స్ట్రాంగ్ గా దిగిపోతాం. ఎందుకంటే కేసును బట్టి ఉంటుంది. వేరే ఎపిసోడ్స్ లో వేరే వాళ్ళకి ఫోన్లు మాట్లాడేశారు కదా, మనకి ఫోన్ మాట్లాడేశారు, తిట్టేస్తారంటే నీ తిట్లు నేను తిట్టాల్సిన అవసరం నాకు లేదు. కేసును బట్టి ఉంటుంది, ఇచ్చి కేసును బట్టి. ఈ టైంలో మేము ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వేదో ఎమోషన్లు అరుచుకోవడానికి మమ్మల్ని వాడుకున్నట్టు ఉంటుంది. యూజే లేదు. ఒక ఫోన్ చేస్తే అవతల వాళ్ళు భయపడాలి. ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్ వల్ల నీకు ఎంతో కొంత రిజల్ట్ ఉండాలి. నీ సాటిస్ఫాక్షన్ కోసం ఫోన్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇది అమ్మలక్కలు తగాదా, 20 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఈ రోజు కొత్తగా పెళ్ళయ్యి అబ్బాయి నిన్ను మోసం చేసి వెళ్ళాల, నిన్ను జీవితకాలం మోసం చేస్తున్నాడు. 10-15 ఏళ్ల నుంచి, 10-15 ఏళ్ల నుంచి కదా, నీ పెళ్లి దగ్గర నుంచి మోసం చేస్తున్నాడు. ఈవిడ 2వ ఆవిడ. ఫస్ట్ అమ్మాయితో అమ్మాయిని మోసం చేశాడు, నిన్ను మోసం చేశాడు. ఇప్పుడు 2వ ఆవిడ ఈవిడ. నిన్ను ఫస్ట్ భార్య, లీగల్ గా నువ్వు. ఇది సంవత్సరాల తరబడి నడిచిపోతుంటే ఇప్పుడు మేము దిగి పోట్లాడితే అదేదో కుళాయిల దగ్గర, బిందెల దగ్గర నీళ్ళ తగాదా అలాగా ఉంటుంది. పనికి మాల తగాదు. అర్థమైందా? ఒక ఫోన్కి ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక ఇంపార్టెన్సీ ఉంటుంది. దాని రిజల్ట్ని బట్టే కాల్ చేస్తాం. ఇప్పుడు నేను రమ్య గారు వెనకాల ఉన్నారో, లేకపోతే టీవీ షో వెనకాల ఉందో అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి యూజే లేదు. ఆవిడ స్టాండ్ వచ్చేసింది. ఎక్కడ? కుటుంబ సభ్యులందరూ ఆవిడ వెనకాల ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఆవిడనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు మీ స్టాండ్ వచ్చేసింది లీగల్గా. నువ్వు ఫస్ట్ వైఫ్వి, నువ్వు ఏమన్నా చేయగలవు. ఇలా నువ్వు హక్కుగా వెళ్ళాలి తప్ప అమ్మలక్కల తగాదాలకి వెళ్ళకూడదు. అలా ఫోన్లు మాట్లాడుకోవడం ఏం ఉపయోగం ఉంది? అది ఫస్ట్లో మాట్లాడుకొని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎవడి రైట్స్ వాళ్ళకున్నాయి. ఇక్కడ ఆ రైట్స్ ఉన్న అమ్మాయిని మనం తిడితే అమ్మలక్కలు తగాదా అవుతుంది అంటున్నా. యూజే లేదు. మా గుడ్ విల్ తగ్గించుకోవడం అసలు ఆ హక్కు లేని విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి ఏమండి, ఆ అమ్మాయికి ఆల్రెడీ 2nd మ్యారేజ్ అండి, మా ఆయన పెళ్లి చేసుకుంది బ్లాక్మెయిల్ చేసి, ఆయన తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో ఆయనతోనే ఉంటుంది, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు, 15 ఏళ్ళు అయ్యింది, ఆవిడ తిట్టండి అని ఆ అమ్మాయి వస్తే మిమ్మల్ని తిడతామా? తిట్టం. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ స్టోరీ. ఒకరికొకరికి అలవాటు అయిపోయింది. మీకు తిట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఇవన్నీ కామన్. ఇష్యూ వచ్చినప్పుడల్లా ఆవిడ హక్కు ఆవిడకుంది, ఆవిడ ఇంట్లో ఉంది, నీ హక్కు నీకుంది, నీ దగ్గరకు వస్తున్నాడు అతను. ఈ ఇష్యూ మీద ఫోనులు చేయడమో మాట్లాడడమో కుదరదు. 2వది, నీ హక్కులు నీకు తెలియాలి. సార్ మాట్లాడినాక చెప్తాను. ఈ సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడికి వచ్చి కేసు ఏం చేస్తారు ఎవరైనా?